ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఈ రోజు ఉదయం భారీ ఈదురుగాలులతో కురిసిన వాన ఒంగోలు వాసులకు హడలెత్తించింది. అద్దంకి ప్రాంతంలో కురిసిన వానకు మొక్కజొన్నలు తడిసిపోయాయి. భారీ ఈదురుగాలులకు రోడ్డుపై వెళ్తున్న కారు వెనుక భాగంపై చెట్టుకొమ్మ పడటంతో కారు ధ్వంసమైందని వాహనదారుడు వాపోయాడు. కారులో ప్రయాణిస్తున్న వారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులు సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే కార్మిక నాయకులతో అధికారులు చర్చించి వచ్చే నెల 20వ తేదీ వరకు తుది గడువు ఇవ్వాలని కార్మికులను యాజమాన్యం కోరింది. వచ్చే నెల 20వ తేదీ వరకు తుది గడువు హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన అర్ధాంకి సాగరిక పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి పేద్ సిన్హా ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని జగన్ కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. సంఘ సంస్కర్తగా, సాహితీవేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వీరేశలింగం పంతులు ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. హర్యానాలోని హిసార్లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి అసభ్యకర స్థితిలో భర్తకు దొరికిపోయిన ఓ మహిళ ప్రియుడి సహాయంతో భర్తను కడతెరిచింది. తన దుప్పటతో ఊరి బిగించి దారుణంగా హతమర్చింది. రాత్రి ఊరంతా నిద్రించేదాకా ఆగి ప్రియుడి బైక్పై భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజ్లో పడేసి వచ్చింది. అయితే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లతో ఆమె గుట్టురట్టయింది. ప్రస్తుతం ఆ హత్యకు సంబంధించిన ఇద్దరు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు పోలీసులు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చేసిన ఓ ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. త్వరలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ రొమాంటిక్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ తన ఇన్స్టా స్టోరీలో కరణ్ జోహార్ రాసుకొచ్చారు. అందులో ఎంఎస్డి లవ్ సింబల్ బెలూన్ పట్టుకుని కనిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెటర్ను కరణ్ బాలీవుడ్లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లోకి తల ఎంట్రీ ఇస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఓ యాడ్ షూటింగ్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 రోజులుగా మంచినీరు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో నీటి కొరత సమస్య లేకుండా అందరికీ అద్భుతంగా నీరు అందించారని, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో 6 రోజులైనా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి నీరు రాకపోవడం, వచ్చినలో ప్రెజర్ ఉండడం వల్ల మాకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, దీనిని వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి కూలీలపై వ్యాన్ దూసుకెళ్లిన ఘటనపై జిల్లా కలెక్టర్ నాగరాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చెట్లు కొట్టేసి ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అని స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గావై ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జమాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనస్వింగ్ తెలిపారు. తదుపరి విచారణమే 15కు వాయిదా వేసినట్లు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న బైక్కు గేదె అడ్డు రావడంతో ఇసుక టిప్పర్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలవగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది. బస్తారా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులోని అడవులో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, అగ్రనేత కమాండర్ హల్దర్, ఏరియా కమిటీ సభ్యుడు రామి మృతి చెందినట్లు బస్తారాయిజీ సుందర్ రాజ్ తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు. ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వస్తున్న ట్రోల్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఖండించారు. దేశంకో అని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ అన్నా లెజినోవా అని కొనియాడారు. అలాంటి మహిళపై ట్రోల్ చేయడం అత్యంత అసమంజనమని మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టోకన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారని అధికారులు వెల్లడించారు. కలకత్తాలోని ఓ మైదానంలో ముస్లిం సంఘాల నేతలతో సీఎం మమతా బెనర్జీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మందులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. అలాగే బెంగాల్ రాష్ట్రం గురించి కొన్ని మీడియా సంస్థలు బెంగాల్కు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నాయని ఆరోపించారు. వేములవాడ రాజన్నను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు అద్దాల మండపంలో ఆశీర్వదించగా ఈవో వినోద్ లడ్డూ ప్రసాదం అందజేశారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం ఆలోచన అని ఆయన చెప్పుకొచ్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వచ్చి జనాభా పెరుగుతుందన్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్ కోసం భూసేకరణ లేదా భూమి సేకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ మంత్రి తెలిపారు. టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్కు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను వివిధ సంస్థలు, ఆర్ఫన్ హోమ్స్కు విరాళం చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ నెల విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ కాన్సర్ట్కు ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమన్న సిపి శంకర్ప్రతాప్ బాగ్చి చెప్పారు. గురుగ్రామంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్ పై ఆసుపత్రి సిబ్బంది ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఆమె బయట పెట్టలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. అనంతరం ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆదోని మున్సిపల్ చైర్మన్కి పదవిని ఎట్టకేలకు ఫ్యాన్ పార్టీ దక్కించుకుంది. వైసీపీ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అధికారులు. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ చైర్మన్ బోయ శాంతకు ఒక ఎమ్మెల్సీతో పాటు 35 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో శాంత పదవి వదులుకోవాల్సి వచ్చింది. కాగా సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్తో సహా 5 సభ్యులు డుమ్మా కొట్టారు. హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనప్పటికీ ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. పశ్చిమ ఆస్ట్రేలియా నైరుతి కొనపై లబ్ధానికి నైరుతి దిశలో 2069 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
సిపిఐ నేత నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల పవిత్రతతో పాటు టీటీడీ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయాలకు చెడ్డ పేరు వస్తే అది తిరుపతి ప్రజానీకంతో పాటు సర్కారుకు అప్రతిష్టేనని కామెంట్ చేశారు. గోశాల దాణా విషయంలో అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఆ అంశంపై విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. భ్రష్ట జుమ్లా పార్టీ బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని ఆ పార్టీ ఏపీ చీఫ్ వైస్ షర్మిల ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని కుట్రలు చేస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేయడాన్ని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ గారిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. మనీనే లేని కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు చేయడం అత్యంత దారుణమంటూ ఆమె విమర్శించారు. మేడ్చల్ జిల్లా కీసర కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రిజిస్ట్రేషన్ పద్ధతిని మార్చి స్లాట్ బుకింగ్ సిస్టమ్ని ప్రవేశపెడుతుందని, దీనివల్ల రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతామని వారు వాపోయారు. ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా భూ పంచాయతీలు ఉండవద్దన్న ఉద్దేశంతో ధరణి చట్టాన్ని తీసేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతేకాకుండా రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లలో తన జోక్యం ఉండదని పేదలు గుర్తించి పాదర్శంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సూచించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది. నెల్లూరు జిల్లాలో భారీ ఈదురుగాలులతో పలు చోట్ల వర్షం కురుస్తుంది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందించడంలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. తిరుపతి జిల్లా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి అందించడం జరిగిందన్నారు. అలాగే సెల్ ఫోన్స్ ను రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ పోలీసులను, మిగిలిన ప్రత్యేక సిబ్బందిని అభినందనలు తెలిపారు. విజయవాడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఏర్పాట్లు చర్చించినట్లు ఆయన తెలిపారు. చందనోత్సవానికి సంబంధించి భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్, భద్రత, శుభ్రత వంటి అన్ని అంశాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఉత్సవం శాంతియుతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తూరు ఐటీడీఎల్ని పోలవరం నిర్వాసితులు ముట్టడించారు. ప్రతి సంవత్సరం చట్టి వీర్పురం గ్రాములు వరద ముప్పులో కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. వరదల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చిన్నపిల్లలతో ఇంటి సామాన్యులు తీసుకుని కొండలు ఎక్కి తలదాచుకుంటున్నామని వాపోయారు. ఎలాగైనా 41.15 కుట్టూరులో ఈ 2 గ్రామాలను చేర్చాలని ఐటీడీఏ వరకు ర్యాలీ చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా మాచర్లలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ముస్లింలు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ పిలుపునిచ్చారు. వక్ఫ్ పరిరక్షణకు ముస్లిం ఏకం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా పార్క్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి ముస్లింలు ఏకం కావాలన్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో 100 ఎకరాల చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనిపై మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కంచె గచ్చిబౌలిలో అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గొప్ప విజయమన్నారు. అలాగే కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని, కోర్టు ఉత్తర్వులతోనైనా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంను ఆర్డీఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడుటకు నిరంతరం పనిచేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ భూముల మధ్య దళారులు మాటలు విని భూములను కొనుగోలు చేసి నష్టపోరాదని ఆయన సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడడం కోసం పెన్షన్ నిర్మాణం చేపట్టడానికి హద్దులు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గిట్టుబాటు ధర కల్పించాలని మిర్చి బస్తాలు రోడ్లపైన వేసి రైతులు నిరసన చేశారు. కనీస మద్దతు ధర 20 ఏళ్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ బనోదయ జోక్యం చేసుకుని రైతులలో మాట్లాడి రైతులతో ఆందోళన విరమించేందుకు ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలకు జీవీఎంసీలో బలం లేదని అయినా మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారంటూ ఎద్దేవా చేశారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని అందులో ఆయన పేర్కొన్నారు. యువతకు లోన్లు ఇచ్చే విషయంపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించారు. స్కీమ్లో 50,000 వరకు యూనిట్ల శాతం సబ్సిడీ ఉంటుందని, 4 లక్షల వరకు 70% సబ్సిడీ లోన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 16 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. అలాగే రాజు యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని భట్టి తెలియజేశారు. అక్రమ వలసదారులకు ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు. యుఎస్లో అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు కూడా అందిస్తామని ప్రకటించారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలా వెళ్లాలనుకునే వారికి మా ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుంది. విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తుంది. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే మా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్వాగతించారు. పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి హరీష్ రావు పేర్కొన్నారు. బాధ్యత గల ప్రభుత్వం కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చేపట్టామన్నారు. దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బెదిరింపులు వచ్చాయి. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. ఇవాళ ఉదయం కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు చేరుకున్నారు. అక్కడ ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. సైన్ బోర్డులకు ఉర్దూ భాషను వాడటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపల్ కౌన్సిల్కు ఉర్దూ భాషలో రాసిన సైన్ బోర్డు ఉండటాన్ని కోర్టు అంగీకరించింది. జస్టిస్ సుధాష్ను దులియా, కె వినోద్ చంద్రనలతో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ఉర్దూ, మరాఠీ భాషకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్రలోని శాంబాజీ నగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉంది. అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి. నాగపూర్లో భీకర స్థాయిలో విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దీన్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్కు లేఖ రాశారు. ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించాలని తన లేఖలో కోరారు.